ప్రకృతి సేద్యం ఆవిష్కరణలే దేశ అభివృద్ధికి మూల స్తంభాలు. ఆత్మనిర్భర్ భారత్ కు ప్రజలు సహకరించాలన్న రాష్ట్రపతి ముర్ము. 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం. తెలంగాణలో 7, ఏపీలో 4కి అవార్డులు. భారతీయ ఉత్పత్తులు టాప్ క్వాలిటీకి కేర్ ఆఫ్ అవ్వాలి. పరిశ్రమలు నాణ్యతపై దృష్టి పెట్టాలన్న ప్రధాని మోడీ. నాందేడ్ గురుద్వారాను సందర్శించిన పవన్ కళ్యాణ్. గురు గోవింద్ సింగ్ సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. మరో 5 ఏళ్లు కాంగ్రెస్ ది అధికారమన్న మంత్రి ఉత్తమ్. సింగరేణి స్కామ్ పై భట్టి సమాధానం చెప్పాల్సిందే. సీఎంను రక్షించే ప్రయత్నంలో విఫలమయ్యారన్న హరీష్ రావు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే పార్టీ కాంగ్రెస్. మహేష్ గౌడ్ను జాగృతిలోకి ఆహ్వానించిన కవిత. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం. చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి. పార్టీ నేతలకు మంత్రి పయ్యావుల సూచన. నాపై విమర్శలు చేయడం కాదు, నీ సంగతి చూసుకో. మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కడియం శ్రీహరి చురకలు. అనంతపురం జిల్లాలో అప్పర్ పెన్నర్ ఎత్తిపోతల పునఃప్రారంభం. ప్రజల చిరకాల స్వప్నం సాకారమైందన్న ఎమ్మెల్యే సునీత. మేడారంలో కొనసాగుతున్న వనదేవతల జాతర. సమ్మక్క సారాళమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు. జహంగీర్ పీర్ దర్గాను దర్శించిన మంత్రి అజారుద్దీన్. దర్గా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని హామీ. విశాఖలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలో మంత్రి తనిఖీలు. హాస్టల్ పరిసరాలు పరిశీలించిన మంత్రి డిఎస్ బివి స్వామి. నాగర్ కర్నూలు జిల్లా ముచ్చర్లపల్లిలో విషాదం. పొలంలో నీటి గుంతలో పడి 3 చిన్నారులు మృతి. హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ విద్యార్థులు. 5 అరెస్ట్. కోకట్పల్లిలో బ్లింకెట్ డెలివరీ బాయ్స్ హల్చల్. సెక్యూరిటీ గార్డుపై డెలివరీ బాయ్స్ మూకుమ్మడి దాడి. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల ఆగడాలు. ఎక్సైజ్ కానిస్టేబుల్ కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠా. అనకాపల్లిలో అక్షర యోధుడికి అరుదైన గౌరవం. సిరివెన్నెల విగ్రహాన్ని ఆవిష్కరించిన దర్శకుడు త్రివిక్రమ్. పొత్తుల ప్రచారాలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన విజయ్. ఒంటరిగానే బరిలోకి టీవీకే, ఎవరికి తలొగ్గేది లేదని స్పష్టం. వాయు కాలుష్యంపై ఎక్స్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆందోళన. రోజువారీ కూలీలపై తీవ్ర ప్రభావం పడుతుందన్న రాహుల్. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం. రాయగూడెంలో ఒక ఆవుపై దాడి చేసిన పెద్ద పులి. ఆఫ్ఘనిస్తాన్ వణికిస్తున్న మంచు తుఫాన్. 61 మందికి పైగా మృతి, 110 మందికి గాయాలు, 458 ఇళ్లు ధ్వంసం. ఇరాన్ వైపు బలగాలు మోహరిస్తున్న అమెరికా. అజ్ఞాతంలోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం. టీ20 సిరీస్ ను 3.0 తేడాతో భారత్ కైవసం.